తదా స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానంచ భవతి. అంటే విద్యార్థి ఏం చేస్తాడు? రాగద్వేషాలకు లోనుగానే చదువుకుంటాడు. విద్యార్థులను చదువు కోసమే పంపించాం మనం, ఇంజనీరింగ్ కాలేజీని ఊరికే పంపామా. కానీ ఏం చేస్తాడో తెలుసా? వాడికి చదువు రాదు, ఎక్కదు, ఇష్టం లేదు. వెంటనే ఏం చేస్తాడో తెలుసా? తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాలేజీ విద్యార్థులే లవ్ అఫేర్లో పడుతున్నారండి. పెళ్ళైన వాడు ఎవడు వాడు పెళ్ళాంతో లవ్ అఫేర్లో పడ్డేమిటండి? నాకు పెద్ద అనుమానం. ఈ పెళ్ళి అయ్యాక పెళ్ళాన్ని ప్రేమించకూడదా? లవ్ అఫేర్లో పడకూడదా? ప్రతిరోజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పకూడదు. చెప్పడండి. అవసరమైతే పరాయి వాళ్ళకి చెప్తారండి, భార్యకి చెప్పండి. కాలేజీ కుర్రాడు ఎందుకు పడతారండి? ఒకటి వయస్సు, రెండోది ఏమిటో తెలుసా? బాగా చదువుకునే విద్యార్థులు సాధారణంగా పడరు. మీరు గమనించండి. ఎక్కువ శాతం మార్కులు బాగా వచ్చేవాడు, చదువు మీద దృష్టి ఉన్నవాడు ఈ పక్క వ్యవహారాలు పెట్టుకోడు. ఎప్పుడైతే చదువు మీద ఆసక్తి తగ్గిపోయిందో, అది అర్థం కావట్లేదో, బలవంతంగా వాడిని తీసుకొచ్చి మెడిసిన్లోనో ఇంజనీరింగ్లోనో పారేస్తున్నారు కదా. ఇప్పుడు అదే కదా, మేము పెద్దమ్మ డాక్టరు, మన పెద్దనాన్న డాక్టరు, మన బాబాయ్ డాక్టరు, మన మేనమామ డాక్టరు, కాబట్టి నువ్వు కూడా డాక్టరు. నాకు అర్థం కాదు, ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఈ అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా? సుఖంగా వైద్యం చేస్తారు వాళ్ళందరూ. అబ్బాయి నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వాలని లేదమ్మా. చంద్రాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల గనాలుంది, దానికి ఏం నష్టమా? కొంపలు అంటుకుంటాయా? ఇంత డాక్టర్ అయినా పిల్లల్ని గనాలి కదా, తప్పదు కదా. అబ్బాయి ఏదో పెద్ద లక్ష్యాలు పెట్టేస్తున్నావు వాళ్ళ మీద. 8వ తరగతి 9వ తరగతి చదువుతుంటే నువ్వు అది అవ్వాలి ఇది అవ్వాలి అని వాళ్ళ మీద లక్ష్యాలు పెడతాం. అవే పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. వాళ్ళు పక్కదారి పడ్డానికి ఇది ప్రధాన కారణం. తల్లిదండ్రులు బాధ్యత వహింతురుగాక నమస్కారం పెట్టి కోరుతూ ఉన్నా. వాళ్ళకి ఇష్టం లేని విద్యలో వాళ్ళని ప్రవేశపెట్టకండి. ఎంత కష్టమైనా సరే వాడికి ఇష్టమైనది ఏదో చేయమనండి. బలవంతంగా వాడిని చేర్పించండి. లేకపోతే భవిష్యత్తు లేదు. భవిష్యత్తు అన్నిటికీ ఉందండి. భవిష్యత్తు అన్నిటికీ ఉంది. నేను 20 ఏళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు 9 సంస్థలు మారాను. ప్రవచనాలకి ఇంత డిమాండ్ ఉంటుంది అంటే అప్పుడే ప్రవచనాలు చెప్పుకుంటూ కూర్చునేవాడు. ఎందుకు వచ్చింది ఇవన్నీ మారడం? ఇక్కడ 10 ఏళ్ళు వరంగల్లో ఉన్నా, 5 ఏళ్ళు గుంటూరులో ఉన్నా, మధ్యలో 2 ఏళ్ళు కర్ణాటక దగ్గర సండూరు వెళ్ళా. చచ్చాం, మసి. అక్కడ గనులు తవ్వుతారు రోజు, మసి. వాడు ఇచ్చిన జీతం 2300. దానికోసం వెళ్ళావు అక్కడ. ఎందుకంటే అంతకుముందు జీతం 1300. ఏం చేయమంటావు? అందుకని వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వచ్చాం, పిసికినాడు వచ్చాం, చాలా నాడ తిరిగాం. మొత్తం ఇవన్నీ అయ్యాక, అవధానాలు కాస్త పెరిగాక, ప్రవచనాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడిన తర్వాత మొత్తం అన్నీ వదిలేసి సుఖంగా ఉన్నాం. శంకరాచార్యం ఆశ్రయే. ఇంక రెండో మాట లేదు. ఇంకా మరి ఇదంతా ఉంటుంది అని ముందే ఉంటే ఉద్యోగంలో చేరవసరం ఎందుకు వచ్చిన కూడా ఇది. కాలమాన పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. భగవంతుడు ఎప్పుడు ఎవరిని శపించడు, ఎవరికి వరాలు ఇవ్వడు. 2 అబద్ధాలే. భగవంతుడు వరాలు ఇవ్వడు, భగవంతుడు శాపాలు ఇవ్వడు. దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు. దాన్ని శాపం చేసుకుంటావా, వరం చేసుకుంటావా, నీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక అవకాశం ఇస్తాడు, దాన్ని వరం చేసుకుంటావా, శాపం చేసుకుంటావా. నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు. చక్కగా మాట్లాడితే 10 మంది పిలుస్తారు, వంకరగా మాట్లాడితే పంపించేస్తారు, మళ్ళీ వెలవరు. ఇంకా అంటే నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు దాన్ని వరం చేసుకుంటావో శాపం చేసుకుంటావో నువ్వు నిర్ణయించుకో. అంతేగాని దేవుడు దయాన్ని ప్రతిదానికి తోసేక్కలేదండి. ఇక్కడ మనం గమనించాల్సిన బలహీనమైన విద్యార్థి చదువులో ఆసక్తి లేనప్పుడు కాస్త కనుక్కుని అతన్ని వేరే పనిలో పెట్టిస్తే సుఖంగా ఉంటాడమ్మా. సైన్యంలో చేర్చచ్చు, పోలీసుల్లో చేర్చచ్చు, హోటల్ మేనేజ్మెంట్లో చేర్చచ్చు, ప్రైవేటు విద్యలు కోర్సులు చాలా ఉన్నాయి. చేర్చారండి. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా వాడు డాక్టర్ అవ్వాలని నా ఆశయం. తల్లి ఆశయం, తండ్రి ఆశయం. వాడు అవ్వాలి, నువ్వు అవ్వచ్చు కదా. నీకు ఓపిక లేక వాడిని అవ్వమని చెబుతున్నావు. ఇక్కడ నువ్వు అవ్వచ్చు, వద్దని ఎవరు అన్నారు? నేను మన ఆశయాలు వాళ్ళ మీద రుద్రం ఏంటండి? ఇదే స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానంచ భవతి. ఈ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఏం చేస్తారు అంటే పాఠం అర్థం కాక ఇంటి దగ్గర ఒప్పుకోరు కాబట్టి ఇంటికి వెళ్ళినా తిట్టి మళ్ళీ పంపిస్తారు కాబట్టి బ్యాక్ బెంచ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ డ్రగ్ ప్యాకెట్ పట్టుకొచ్చిన వాడు ఎవడో కనపడతాడు. వెంటనే అక్కడ వేసుకోరా, ఎందుకో ప్రపంచమే తెలియదు అని అంటాడు వాడు. అంతే. అక్కడి నుంచి మొదలవుతుంది. అది బాగా ముదిరిపోయిన తర్వాత తల్లిని తండ్రిని చంపేసినా మీరు ఆశ్చర్యపోవక్కల. మొత్తం అనేక రకాల అక్రమ సంబంధాలు కానీ, మద్యం వ్యాపారాలు కానీ, డ్రగ్ వ్యాపారాలు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంద్రియాల్లో, మనస్సు ఇంద్రియార్థాల్లో ప్రవేశించినప్పుడు వాటిని నియమించడం చేతకాక. ఎందుకు నియమించడం చేత కావట్లేదు అంటే శంకరాచార్య చెబుతున్నారు ఎలా నియమించవచ్చు. తదా పునః యదా పునః రాగద్వేషౌ తత్ ప్రతిపక్షేణ నియమయతి.
రాగద్వేషాలని వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి అన్నాడు. ఎప్పుడు యుద్ధం అంటే శత్రువులే కదా, శత్రువుని అదుపులో పెట్టాలంటే మనం యుద్ధం చేయాలండి. తొలగిపోతే ఎలా కుదురుతుందంటే తరువుకుంటూ వస్తాడు. యుద్ధం రాకుండా ఉండాలి. వచ్చిందంటే మనం ఆయుధం పట్టాల్సిందే, రెండో మార్గం లేదు ఇక్కడ. నువ్వు పట్టకపోయినా సరే వాడు వస్తాడు. భగవద్గీత అంతా అదే కదా. నువ్వు ఊరికే ఉన్నా సరే దుర్యోధనాదులు వచ్చి నిన్ను చంపుతారయ్యా, అందుకని నువ్వు ఊరికే ఉంటే ఎలాగా అన్నాడు కృష్ణుడు. అంతే కదా, మరి వాడు వచ్చి చంపడం ఖాయమే కదా. 5 ఊళ్ళు కూడా ఇవ్వనని చెప్పాడు కదా. అక్కడికి భీష్ముడు ఒక గొప్ప ప్రతిపాదన పెట్టాడు. నిజంగా భీష్ముడు ఒక గొప్ప ప్రతిపాదన పెట్టాడు. ఎవడు తెలుసా? తులారణం. అయ్యా, మీరు కర్ణుడిని నమ్ముకున్నారు, పాండవులు అర్జునుడిని నమ్ముకున్నారు. అర్జునుడిని కర్ణుడిని ఇద్దరిని పిలిచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కుస్తీ పట్టిద్దామని చెప్పి ఇద్దరిని యుద్ధం చేయిద్దాం. కర్ణుడు నెగ్గితే కౌరవులు నెగ్గినట్టు, అర్జునుడు నెగ్గితే పాండవులు నెగ్గినట్టు తీర్మానం చేసేద్దాం. కోడి పందాలు దీని నుంచి పుట్టే. మా మాచర్ల కోడి మంచి కోడి, మీ గురజాల కోడి గుడ్డి కోడి, పల్నాటి యుద్ధంలో మాట ఇది. ఇందుకు వచ్చి ఇది ఒక రకం శాంతి ప్రయత్నం అండి. మొత్తం కొన్ని లక్షల మంది చావకుండా 2 వీరులను అటు ఇటు ఎంచుకుని వాళ్ళిద్దరినీ పోరాడమని దానికి ఒప్పందం ప్రకారం ఒప్పుకుంటే అయిపోయినట్టే కదండి. మొన్న కూడా అమెరికాలో ఒక ఆయన అన్నాడు, పుతిన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇద్దరిని కుస్తీ పట్టమని శని వదిలిపోతుంది అన్నాడు. ఇదే తులారణం. ఒప్పుకోరండి ఎవరు. కొన్ని దేశాలను నాశనం చేసేస్తారు, లక్షల మందిని చంపేస్తారు, కానీ 2 మనుషులు వాళ్ళు శాంతిగా ఉండలేరండి. ఈ 2 కోసం మొత్తం ప్రపంచం చచ్చిపోవాలి. భారత యుద్ధం అయితే ఒక్కడి కారణంగానే జరిగింది, దుర్యోధనుడు కారణంగా. పాండవులు కారణం కాదు, మరి ఎవ్వరూ కారణం కాదు. దుర్యోధనుడు తమ్ముళ్ళు కూడా కారణం కాదు, కేవలం దుర్యోధనుడు కారణం పాండవ యుద్ధానికి. కర్ణుడు కూడా కారణం కాదు. ఆయన కూడా కాస్త ఊరుకోమని చెప్పాడు. వీడు వింటే కదా. ఎవడు సలహా విన్న మూర్ఖుడిని ఏమంటారు? దుర్యోధనుడు అనే అంటారు ఖచ్చితంగా. తనకి తెలియదు, ఎవడు చెప్పినా వినడు. అందుకే దుర్యోధనుడే ప్రధాన కారణం. 100 కారణాలు చెప్పాల్సిన పనే లేదండి అక్కడ. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్వామి ఏం చెబుతున్నారంటే, ప్రతిపక్షేణ నియమయతి. రాగద్వేషాలను నియమించడం అంటే ఏంటో తెలుసా? కష్టంగా ఉండొచ్చు, కానీ అభ్యాసం చేసి చూడండి. దేన్ని మనం ఇష్టపడుతున్నామో దాన్ని కొంతకాలం వ్యతిరేకించడం మొదలుపెట్టాలి. కొంతకాలం వ్యతిరేకించాలి కావాలని. ఎవరు బాగా ఏదో పదార్థం బాగా ఇష్టపడుతున్నాం అనుకుందామండి, అప్పుడు ఏం చేయాలంటే కొంతకాలం పాటు అది తినడం మానేయాలి. 10 రోజులు అది తినకుండా ఉంటే అప్పుడు 11వ రోజున అనిపిస్తుంది, 10 రోజుల పాటు నేను తినకుండా ఉండగలిగాను కదా, అంత ఇష్టపడేది ఏముంది ఇందులో అని అనిపించగానే ఆ తినే పదార్థం తగ్గిపోయిందా లేదా. దుర్వ్యసనాలు కూడా అంతే. ఒక దుర్వ్యసనాన్ని ఎప్పుడూ కిటికీలోంచి విసిరయ్యలేము, మేడమెట్లు మించి కిందికి దింపాలి. అప్పుడు అన్ని వ్యసనాలు ఆగిపోతాయి. మద్యమైనా సరే, సిగరెట్లు అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, ఏదైనా సరే మేడమెట్లు మించి కిందికి దింపాలి. రోజుకు 2 పెట్టెలు 3 పెట్టెలు కాల్చేసేవాడిని 3 రోజులకు 1 పెట్టె కాల్చమని చెప్పాలి. అప్పుడు కొంచెం తగ్గింది అక్కడ. తర్వాత వారానికి 1 పెట్టె అని చెప్పాలి. తర్వాత 15 రోజులకు 1 పెట్టె అని చెప్పాలి. తర్వాత పెట్టే బేడే సర్దేసుకుంటే వాడు సుఖంగా ఉంటాడు. అయ్యప్ప దీక్ష పట్టేస్తాడు, గొడవలి. మానిపించే విధానం అది. కానీ వాడిని గుళ్ళోకి తీసుకెళ్ళి మీ అమ్మ మీద ప్రమాణం చేయి, మీ నాన్న మీద ప్రమాణం చేయి, శివుడి మీద ప్రమాణం చేయంటే వాడు ప్రమాణం చేస్తాడు, బయటికి రాగానే కాలుస్తాడు. ఎందుకంటే వాడు మనస్సును నిగ్రహించుకునే విధానం తెలియలేదు. శంకరాచార్య చెబుతున్నారు ఆ ఉపాయం. కొన్నాళ్ల పాటు ఇష్టపడేదాన్ని వ్యతిరేకించండి, అంతేకాదు వ్యతిరేకించే వాళ్ళని ప్రేమించండి. వాళ్ళ మీద ఉండే ద్వేషం పోతుంది. ఒక వ్యక్తి అంటే మనకి వ్యతిరేకత ఉంది. ఎప్పుడు ఆ వ్యక్తి ప్రసక్తి వచ్చినా మనం ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతాం. అది మన మనస్సులో దోషం, ఆ వ్యక్తి దోషం కాదు. అంత వ్యతిరేకత ఉంది. లోకంలో ఎప్పుడు అన్నీ చెడ్డ పనులు చేసేవాళ్ళే ఉండరండి, వాళ్ళు కొన్ని మంచి పనులైనా చేస్తారు. అలాగే మనలో మాట, అన్నీ మంచి పనులు చేసేవాడు కూడా ఉండడండి. 1, 2 చెడ్డ పనులు చేసే ఉంటాడు, మనకి తెలియదు. ఎప్పుడు మ్యాన్ ఈజ్ కాంప్లెక్సిటీ, సంక్లిష్టమైన జీవనశైలి తప్పితే పూర్తిగా మంచివాళ్ళు పూర్తిగా చెడ్డవాళ్ళు అసలు ఉండరు. అసలు ఆలోచన అక్కర్లేదు. మనం వ్యతిరేకించే వ్యక్తి పట్ల మనం అస్తమానం ద్వేషిస్తూ ఉంటే మనకే బీపీ షుగర్ వచ్చేస్తాయి, బాగా పెరిగిపోతాయి. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు, ఎందుకంటే మనం ద్వేషిస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు కదా, కనీసం తెలియజేయలేదు కదా. దాన్ని పోగొట్టుకునే ఉపాయం ఏమిటో తెలుసా? మాస్టర్ సివివి అని మహానుభావుడు ఉండేవాడు, జగద్గురు ట్రస్ట్ అని వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఆ సివివి గారు గొప్ప యోగి. ఆయన యోగ దర్శనం అనే పుస్తకంలో విషయం చదివి ఆశ్చర్యపోయాను. సివివి శిష్యుల్లో ఒక ఆయన వచ్చి, మీరంటే నాకు చాలా భక్తి అండి, నాకు చాలా గౌరవం, మీరు చెప్పిన ప్రార్థన వాళ్ళది ఏదో పొద్దున్న సాయంత్రం ధ్యానం ప్రార్థన అన్నీ ఉంటాయిలేండి, ఐ బౌ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ మాస్టర్ సివివి అని ఏదో మంత్రం ఇంగ్లీష్లో చదువుతారు. వాడు ఏదో వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంది, అలా నేను అన్నీ చేస్తున్నానండి. కానీ నా శత్రువు ఒకడు ఉన్నాడు సార్, వాడు నన్ను వ్యాపారంలో కూలీ చేసి పారేశాడు, వాడి మీద ద్వేషాన్ని నేను పోగొట్టుకోలేకపోతున్నానండి, వాడిని ఏమైనా చేయగలిగితే మీరు చేయండి అన్నాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి అది చెప్పింది ఇది. వాడిని ఏదో చేయమని మాస్టర్ సివివి ఎంత యోగో అంత సరస్సు అంత చమత్కారం. ఆయన అన్నాడు, 3 నిమిషాలు రా
నీకెందుకు ఆడు మసి అయిపోతాడు, ఫోటో పట్టుకురా అన్నాడు. ఫోటో వీడు అనుకున్నాడు చేతపడి చేస్తాడేమో అనుకున్నాడు అని వెంటనే ఇంత ఫోటో పట్టుకొచ్చాడు శత్రువు. వెంటనే ఎంత కుదరదో, నా ఫోటో ఎంత ఉందో నీ పూజా మందిరంలో అంత ఉండాలి, ఎన్లార్జ్ పెద్ద సైజు పట్టుకురా అన్నాడు. ఇంకా పెద్దది ఏదో చేస్తాడేమో బాణామతి అనుకుని పట్టుకొచ్చాడు. వెంటనే ఈయన ఏం చేశాడంటే, నీ పూజా మందిరంలో నా ఫోటో ఉంది కదా, దానికి దండలు వేస్తున్నావు కదా, ఆరతి ఇస్తున్నావు కదా, ఏదో చేస్తున్నావు కదా, దాని పక్కనే దీన్ని పెట్టి నెలనాడు నాకు చేసిన సేవలన్నీ ఈ ఫోటోకు చేయి, తర్వాత మాట్లాడుకున్నావాలని. ఒక 6 నెలల తర్వాత కనపడమన్నాడు. 3 నెలల్లో ఆ శిష్యుడు వచ్చి ఎలా ఉంది అని గురువు గారు అడిగితే, మీకు ఆయనకి భేదం తెలియట్లేదండి నాకు అన్నాడు ఆయన. ఇది యోగం, ఇది యోగం. మనం వ్యతిరేకించే విషయాలను ప్రేమించాలన్నా, ప్రేమించే విషయాల్ని ఇష్టపడే విషయాలను వ్యతిరేకించాలన్నా ధర్మం కోసం, సొంతం కోసం కాదండి. ఒక్కోసారి మనం ఇష్టపడే వాళ్ళను కూడా వ్యతిరేకించాలి, ఎందుకంటే ధర్మం కోసం. మనం కొడుకంటే బాగా ఇష్టం, కూతురంటే బాగా ఇష్టం, భర్త అంటే బాగా ఇష్టం, భార్య అంటే బాగా ఇష్టం, కానీ వాళ్ళు దుర్మార్గులు, ఒక కంటకులు కింద తయారయ్యారు. వాళ్ళని ద్వేషించి తీరాలి. ధర్మం కాబట్టి ప్రేమించమని ఎవడు చెప్పలేదు ఇక్కడ. ఆ అయిష్టం పెంచుకోవడమే, ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండడమే ఆ రోజు నుంచి. అది మనం అభ్యాసం చేస్తే అది కూడా అభ్యాసం అవుతుంది. ద్వేషించే వారిని ప్రేమించవచ్చు, ప్రేమించే వారిని ద్వేషించవచ్చు. అదే ఇక్కడ చెబుతున్నారు శంకరాచార్య. ఎంత గొప్ప ఉపాయం ఇది. ఇష్టపడడం మానేసిన చదువుని మళ్ళీ చదువుకోవచ్చు, లేదు ఇంకో వృత్తిలో ప్రవేశపెడితే ఆ వృత్తిలో తను రాణించవచ్చు కదండి. అది ఆలోచించకుండా శుభ్రంగా చదువుకోమంటే వెధవేషాలు ఎత్తున్నాడు అని మొన్న ఎవరో ఒక ఆవిడ పాపం చెట్టు కట్టేసి కొడుకుని కారం కళ్ళల్లో జల్లింది స్వయంగా తల్లి, కొడుకు పెట్టే బాధలు పడలేక. కారణం డ్రగ్స్. అమాయకురాలకు అంతకంటే ఏం తెలియదు. అటువంటి సంఘటనలు పేపర్లో చదివినప్పుడు నాకైతే ఏమనిపిస్తుందంటే, ఒక మనిషిగా అయ్యో ఈ శంకరాచార్య చెప్పిన విషయాన్ని ఆ తల్లికి నేను చెప్పగలిగితే ఎంత బాగుండేదో, ఆ అవకాశం నాకు రాలేదే అనుకుంటాను. అంతే నేను. అది అలా అనుకుంటేనే మనం జనంలోకి వెళ్ళగలుగుతాం. వాళ్ళకి ప్రయోజనాలు నెరవేరాలి, కానీ మనకి పట్టాలు బిరుదులు రావడం ఏంటండి, వస్తాయి పోయేవి పోతాయి, ఎవడికి లెక్క. అది పెద్ద విషయం కాదు. ఇక్కడ ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే, మన వల్ల 10 మంది ఆనందిస్తున్నారు, అదేది మనకు ఆనందం కలిగించేదిగా. ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. అందుకని రాగద్వేషాలను ప్రతిపక్షేణ నియమయతి, వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి. ఖచ్చితంగా మీకు ఇష్టమైన దాన్ని ద్వేషించండి కావాలనే. ఫలానా పదార్థం తినకపోతే నేను ఉండలేను, పొద్దున్నే 6ంటికి కాఫీ పడకపోతే నేను ఉండలేనంటే పర్వాలేదు, నడిచినంతకాలం నడుస్తుందండి, ఇబ్బంది లేదు. ఒక చోట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా లేదన్నాడు కావాలనే మానయ్యాలి. వద్దు నేను తాగాను, వదిలేసి ఏమవుతుందో చూద్దాం, ప్రాణం పోతుందా అని 4 సార్లు ఆ కాఫీ ఆ సమయానికి తాగడం మానేస్తే తర్వాత మనస్సు ఎలా తయారవుతుంది అంటే, ఎప్పుడు తాగినా పర్వాలేదు, తాగకపోయినా పర్వాలేదు. యోగం వచ్చేసింది, అలవాటు. కాఫీ అలవాటు అయితే కమలాక్షుడు తత్వం కూడా తెలుస్తుంది. చిన్న చిన్న విషయాల్లోనే పెద్ద పెద్ద సత్యాలన్నీ ఉంటాయి. ఎక్కడో ఆకాశం నుంచి రావు సత్యాలన్నీ కూడా, మనం తెలుసుకోవాలి ఆ విషయాన్ని. అందుకని ఇక్కడ చెబుతున్నారు భగవత్పాదులు స్పష్టంగా, సహా పురుష ప్రకృతి వశ న భవతి శాస్త్ర దృష్టిరేవా. శాస్త్రం చెప్పినట్టుగానే అదే దృష్టితో వాడు సత్సంగంతో ఉంటాడు తప్ప చెడిపోడండి. మనుషులకి ఈ విధానాన్ని చెప్పండి దయచేసి. తౌక్ష్య పరిపంధినవు, వారు మీకు శత్రువులు అనగానే మనం గుళ్ళోకి వెళ్ళి స్వామి నాకు రాగద్వేషాలు లేకుండా చెయ్యి, ఆయన ఎందుకు చేస్తాడమ్మా, ఆయనకి ఏం పని? నీ రాగద్వేషాలు నువ్వే పోగొట్టుకోవాలి. మనం ఎంత తేలిగ్గా దేవుడి మీద అన్నీ తోసేస్తూ ఉంటామంటే, శరణాగతి పేరు మీద దాసోహం తవ దాసోహం, దాసోహం తవ దాసోహం అని ఒక దరిద్రపు మాట అండి. దాసోహం అని అనవలసిన అవసరం లేదండి. అద్వైతం ప్రకారం, శంకరాచార్య ప్రకారం సోహం దాసోహం అనవలసిన అవసరం లేదండి. ఆ పరమాత్మయే మనం. అది తెలుసుకోలేక ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఎవ్వరికి చివరికి దేవుడికి కూడా దాసోహం అనవలసిన అవసరం లేని అద్వైత స్థాపన చేసిన మహానుభావుడు జగద్గురు శంకరాచార్య. ఆత్మవిశ్వాసం ముఖ్యం. సోహం భావేన పూజయేత్తనారాయణ, దాసోహం భావేన పూజయేత్తనలేదు. దాసుడుగా ఉంటే ఎప్పుడూ బానిసగానే పడుంటావు అక్కడ. కాలమే పడిపోవడం, ఇక లేవడంతకి. ఈ బండివాడంతా గొప్పవాడని ఆయన అనుకుంటూ ఉంటాడు, వీడెప్పుడో కొంప ముంచేస్తాడు. ఈ స్థితి రాకుండా ఉండాలంటే మన మనస్సులో ఆత్మవిశ్వాసం పెరగాలి, అనంతమైన పరమాత్మ విశ్వాసం పెరగాలి. ఇప్పుడు మరొక రహస్యం, 4వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది. బహూని మే వ్యతీతాని జన్మాని తవజర్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. చాలా కీలకమైన శ్లోకం ఇది. 4వ అధ్యాయంలో ఉంటుంది జ్ఞానయోగంలో. అర్జునుడు ఏవో ఇంకా అనుమానాలు సంకోచాలు పెట్టుకుంటూ ఉంటే, అంతేకాదు ఈ యోగాన్ని నేను పూర్వం సూర్యుడికి చెప్పానయ్యా, ఇమం వివస్వతేర్యోగం ప్రోక్తవానకం ఆత్మవాన్.
వివస్వాన్మన వేప్రాహు మను రిక్ష్వాకమే బ్రవీత్. నేను సూర్యుడికి చెప్పాను ఈ యోగాన్ని, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు. ఏవం పరంపరా ప్రాప్తం, అలా పరంపరగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నీకు చెబుతున్నాను అంటే వెంటనే అర్జునుడు అంటాడు, అదేమిటి నువ్వు సూర్యుడికి చెప్పడం ఏమిటి, నువ్వు నా దగ్గరగా నువ్వు మా బావ కదా, మీ చెల్లెల్ని నేను చేసుకున్నాను కదా, ఈయనకి ఇంతకంటే ఏం తెలియదు మరి. అందుకే మీ సుభద్రను నేను చేసుకున్నాను కదా, నువ్వు గడ్డం కింద బెల్లమ్మ కట్టావు కదా, స్నాతకం చేసినప్పుడు వచ్చి తాటాకు గొడుగు పట్టుకుంటే బెల్లమ్మ కట్టి బాబా బాబా కాశీయాత్ర మానయి. ఇది పెద్ద నాటకం అండి మన తతంగాలో, నాకు చాలా నవ్వుస్తూ ఉంటుంది చూస్తే. స్నాతకం ఎప్పుడు చేస్తారంటే విద్య చదువుకోవడం అయిపోయాక చేయాలి, పెళ్ళికి ముందు కాదు. అది చదువుకోవడం అయిపోయాక వాడు ఆ వేదశాస్త్రాలు చదివినందువల్ల వైరాగ్యం బాగా వంటబట్టి కాశీయాత్రకి వెళ్ళిపోతాడు. నాకు పెళ్ళొద్దు, బడాకులొద్దు, ఏమొద్దు, ఎందుకు వచ్చిన గొడవ, నేను సుఖంగా సన్యాసిగా బతుకుతారని బ్రహ్మచారి వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతూ దారిలో ఎవరింట్లోనో ఆగుతాడు. మరి అన్నం తినాలి కదా, అందుకే వెళ్ళేవాడి కాశీయాత్రలో గొడుగిస్తాడు, వానకి ఎండకి తట్టుకోవడానికి. దుంపలు పెడతారు, అందులో గమనించండి, కందదుంప, చామదుంప, పెండలం, బంగాళదుంప పెడతారు. బెండకాయలు వంకాయలు పెడితే మన్నాడు పాడైపోతాయి, వండుకోవడానికి ఉండవు. దుంపలు అయితే కలకాలం ఉంటాయి. మనం ఏం చేస్తాం, నెలల పాటు నిల్వ ఉండాలంటే బంగాళదుంపలు 2 బస్తాలు భారీయండి అంటాం, గొడవలేదు. అంతే కదా, ఆలుగడ్డ కూర అంటారు, అందులో సగం పైన ఉల్లిపాయలే ఉంటాయి, అయినా ఆలుగడ్డ కూరనే అంటారు దాన్ని విచిత్రంగా. ఎన్ని నీళ్లు పోసినా పాలని పాలు అన్నట్టే, ఎన్ని ఉల్లిపాయలు వేసినా దాన్ని బంగాళదుంపల వేపుడనే అంటారు. అందులో బంగాళదుంపలు కనపడవు, అన్ని ఉల్లిపాయలే ఉన్నాయి ఇక్కడ, అయినా సరే బంగాళదుంపల వేపుడు అంటారు కదా. ఈ దుంపలు ఎందుకు వేస్తారు, స్నాతకం చేసే విద్యార్థి కంటే యాత్ర చేస్తున్నాడు కాబట్టి దారిలో అవసరమైతే ఆ దుంప కాల్చుకుని తింటాడు, లేదా పచ్చి దుంపైనా తింటాడు. అంతేగాని వాడికి తాజాగా దోశ, రవ దోశ, మసాలా దోశ ఎక్కడి నుంచి వస్తాయి, కానీ యాత్ర చేయాలి కదా. అలా వెడుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకరింట్లో ఆగితే ఆ గృహస్థికి ఇతని సత్ప్రవర్తన కారణంగా, విద్య కారణంగా మా అమ్మాయిని అతనికి ఇవ్వాలి అని అతను అనిపిస్తే నేరుగా ఆయన 60 ఏళ్లవాడు 20 ఏళ్లవాడి దగ్గరికి వచ్చి మా అమ్మాయిని చేసుకోవయ్యా అంటే వీడు తిరస్కరిస్తే ఆయనకు అవమానం కాబట్టి పెద్ద కొడుకు చేత అడిగిస్తాడు, మా అక్కయ్యని చేసుకో, మా చెల్లెల్ని చేసుకో అని. ఇది స్నాతకంలో ఉండే రహస్యం. మనం దీన్ని కేవలం యాంత్రికం చేసి పారేసి పెళ్లి నిర్ణయించుకున్నాక కట్నాలు, కానుకలు, అలకపాన్పు మీద పరిచే దుప్పటి ఏ రంగులో ఉండాలో కూడా నిర్ణయించుకున్నాక, ఆడపడుచుల అంచనాలు ఎన్ని ఇవ్వాలో కూడా నిర్ణయించుకున్నాక, అన్నీ అయిపోయాక పెళ్లి కాకుండానే వీళ్ళకో విల్లా కూడా బుక్ చేసిన తర్వాత అప్పుడు ఈ పెద్ద కొడుకు పట్టుకుని ఆడేదాన్ని నాటకం అనకపోతే ఏమంటారండి? ఆలోచన చేయండి దయచేసి. తంత్రం ఎక్కడ తంతు అయిందంటే ఇక్కడ అయిందండి. పెళ్లికి ముందు స్నాతకం ఏంటి అర్థం లేనమాట. అందుకే ఇప్పటికీ మీరు యూనివర్సిటీ కాన్వకేషన్ గమనించిన డిగ్రీలు ఇస్తారు, దాన్ని స్నాతకోత్సవం అంటారు తెలుగులో. యూనివర్సిటీ కాన్వకేషన్ స్నాతకోత్సవం అంటారు. అంటే విద్య పూర్తయిన తర్వాత చెయ్యాలి. వాడు వైరాగ్యంతో వెళ్ళిపోతాడు. ఒకవేళ వాళ్ళు ఎవరమ్మాయినైనా చేసుకుంటే చేసుకుంటాడు, ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నాడు కానీ సన్యాసం పుచ్చుకోలేదు కదా. సన్యాసం పుచ్చుకున్నాక చేసుకుంటే దోషం, బ్రహ్మచారిగా ఉండగా చేసుకుంటే తప్పు లేదు. బ్రహ్మచారిగా ఆయన గుణగణాలు చూసి గృహస్థు అడుగుతాడు, తాను అడగలేక కుర్రాళ్ళ చేత అడిగిస్తాడు. అందుకోసం ఆ సంప్రదాయం వచ్చిందని విద్య కాగానే చేయాల్సిన పనిది. మనం ఏం చేసాం, స్నాతకం గోదావరి యువతలు చేయాలా అవతలు చేయాలా, మధ్యలో కూర్చొని చేసుకో, అందరూ మునుగుతారు, గొడవ ఉండదు. ఇది శాస్త్రాన్ని చేతస్థం చేయడం అంటే ఇది చైతన్యం వేరు, చేతస్థం వేరు. అసలు దాని ఉద్దేశం గ్రహించి పనిచేయడం చైతన్యం. దాన్ని చేతస్థం చేసి ఇక మొత్తం మా బుర్రలు తినేసేసి మాకు ఫోన్లు చేసి ఏమంటే యువతలు చేయాలా అవతలు చేయాలా, ఎక్కడో అక్కడ చేసుకో, ఎవడొద్దంటాడు. ఇప్పుడు ఎక్కడ చేసినా దండగానే, ఎందుకంటే చేయవలసిన సమయంలో చేయలేదు. దాన్ని ఇది పెట్టు కూర్చున్నాం, అది చేయకపోతే స్నాతకం లేకుండా పెళ్ళి ఏమిటి, అదో పెద్ద సాగతీత. ఇక్కడ అసలు కర్మకాండ ఎందుకు ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్న శంకరాచార్య చెబుతారంటే ఇందుకే. కొన్నాళ్ళకి చేయగా ఈ ఆచారాలన్నీ మడ్డి పట్టేసి మన బుర్రకు కూడా మడ్డి పట్టేసి ఎందుకు చేస్తున్నామంటే ఏదో చేస్తున్నామంత, ఏది ఎందుకో తెలియదు.